ఆదిలాబాద్ జిల్లా మావల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. భూపట్టాలో మార్పులు చేసేందుకు 2 లక్షల లంచం తీసుకుండగా తహసీల్దార్ ఆర్ఏలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. అయితే దీనికి సంబంధించి ఒక భూ వ్యవహారానికి సంబంధించి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క ఏసీబీ రైడ్లకు అంటే కారణం ఏంటి, అసలు ఎంత మొత్తంలో పట్టుబడడం జరిగింది, ఏంటి వివరాలు? యతీంద్రనాథ్ యాదవ్ అనే ఆయన తన పాస్బుక్లో తప్పుల్ని సరిచేయమని చెప్పి దరఖాస్తు చేయడం జరిగింది. ఈ తహసీల్దార్ మావల తహసీల్దార్ గారు వెనక రిపోర్టు పంపిస్తే అవి కలెక్టర్ గారు ఆ తప్పులు సరిచేస్తారు. తప్పులు సరిచేసి రిపోర్టు పంపడం కోసము మావల తహసీల్దార్ గారు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఆమెతో పాటు ఆరిఫా సుల్తానా మావల తహసీల్దార్ గారు, ఆర్ఏ హనుమంతరావు గారు కూడా ఆమెతో పాటు డిమాండ్ చేయడం జరిగింది. పైసలు లంచం ఇస్తేనే మీ పని జరుగుతుంది, లేకపోతే జరగదు అంటే వాళ్ళు గత్యంతరం లేక ఫిర్యాదుదారుడు లంచం ఇవ్వడానికి ఒప్పుకుని ఈరోజు లంచం ఇవ్వగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఆర్ఏ హనుమంతరావు గారు. ఆ తర్వాత మిగతా ఆధారాలతోని ఆమెను కూడా ఆరిఫా సుల్తానా తహసీల్దార్ గారిని కూడా అదుపులో తీసుకొని మేము ఇప్పుడు సోదాలు కొనసాగుతున్నాయి ఆఫీసులో. వాళ్ళని పరిశోధన అనంతరము వాళ్ళని కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కేసుకు సంబంధించి ఈ యొక్క ఏవైతే లంచం ఇవ్వడం జరిగిందో ఇది మొదటిసారేనా, లేకపోతే ఇదివరకు కూడా బాధితుడు వీళ్ళకి లంచం ఇవ్వడం జరిగిందా, ఏంటి అసలు? లేదండి, అది ఇదివరకు ఇచ్చినట్టుగా మాకు ఇప్పటివరకు అయితే మా పరిశోధనలో ఏం చెప్పలేదు. ఆయన గత 10 రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఒక దాదాపు నెల దాటింది, నెల నుంచి తిరుగుతున్నాడు. ఈ 10 రోజుల నుంచే ఈ లంచం ఇస్తే కానీ పని కాదని చెప్పడం జరిగింది. ఇక నిన్న లంచం ఇస్తా అని చెప్పి ఒప్పుకుని ఈరోజు లంచం ఇస్తూ వాళ్ళని పట్టించడం జరిగింది. అంటే ఆదివారం కూడా ఈ విధంగా తహసీల్దార్ కార్యాలయం ఓపెన్ చేసి ఈ విధమైనటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారు అని అనుకోవచ్చా, లేదంటే మీకు సమాచారం ఇచ్చిన కారణంగానే ఈరోజు బాధితుడు వాళ్ళని కార్యాలయానికి పిలిపివ్వడం జరిగింది అనుకో? నిన్న బాధితుడితో రేపు తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళ ఆర్ఐ హనుమంతరావు సూచన మేరకు ఈరోజు బాధితుడు 2 లక్షల రూపాయలు తీసుకుని రాగా హనుమంతరావు పైసలు తీసుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు. ఆ తర్వాత ఉన్న ఆధారాలతోని ఆరిఫా సుల్తానా ఆర్ఐ తహసీల్దార్ గారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ భూ వ్యవహారానికి సంబంధించి ఏదైనా సర్వే నెంబర్లు కానీ ఇంకేమైనా డీటెయిల్స్ చెప్పగలుగుతారా సార్? భూమి మావల శివార్లు భూమి అండి, అది సర్వే నెంబర్లు నాకు ఐడియా లేదు, అది చూసి మీకు చెప్పడం జరుగుతుంది. అంటే కేవలము పట్టాలో ఉన్నటువంటి కొన్ని తప్పులను సవరించడానికే ఇంత పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటున్నారు అని అంటే ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా ఈ విధమైనటువంటి రాబోయే రోజుల్లో రైడ్స్ జరిగేటటువంటి అవకాశాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? తప్పకుండా దరఖాస్తు వస్తే దానికి తగిన విధంగా మేము స్పందిస్తాము, అవినీతి అధికారులను పట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఇది అంటే ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి తతంగం ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఉన్నటువంటి మావల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి రైడ్లు జరగడం అనేటటువంటిది కలకలం రేపుతోంది. అంటే ఇది సెలవు రోజు అయినప్పటికీ కూడా కార్యాలయం మూసివేసి ఉండాల్సినటువంటి రోజుల్లో కూడా లంచాలు తీసుకోవడానికి అధికారులు ఎంతగా మరిగారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు. మొత్తానికి చూసినట్లయితే ప్రస్తుతం ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మావల తహసీల్దార్ కార్యాలయాన్ని చూడవచ్చు. తలుపులు మూసివేసి లోపల మొత్తం పూర్తిగా విచారణ అంతే కొనసాగుతోంది. ఇప్పుడు డీఎస్పీ తెలిపినట్లుగా వాళ్ళిద్దరినీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో తహసీల్దార్ ఆరిఫా సుల్తానా అలాగే ఆర్ఐ హనుమంతరావు వీళ్ళిద్దరినీ కూడా పూర్తి అంటే ప్రాథమిక విచారణ ముగిసింది. వీళ్ళని కరీంనగర్ ఏసీబీ కోర్టుకు అయితే తరలిస్తాము, అరెస్టు చేశాము అని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యవహారాలకు పాల్పడేటటువంటి వాళ్ళపైన మరిన్ని దాడులకు కూడా అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ గణేష్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమా న్యూస్.